థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని మనం ప్రారంభం చేసుకుందాం. మన మధ్యన సాల్మన్ అని ప్రేయర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, కృపాస సంపూర్ణైన దేవ, మీ మహిమగల నామనకు వందన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి, ఓ ప్రభా, మీ మందిరములో, ఏడుగుండ్లపాడు మందిరములో తండ్రి మమ్మల్ని సమావేశపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా బ్రదర్ ఆశీర్వాదం గారికి మీరు చూపించిన మేలు కృప తండ్రి తన ఎడలో చూపించి తనకున్న ఓ ప్రభా ఆపరేషన్లో మీరు తోడుగుండి ఆరోగ్యానికి క్షేమముగా ఉంచి తండ్రి ఓ ప్రభా మీ కొరకే నిలబడటానికి మీకు సాక్ష్యం ఇవ్వటానికి మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అందుకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండగా తండ్రి నాయన, ఈ మీటింగ్ని మీ సన్నిధానానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే ఉండి తండ్రి ఆది అంతమై ఉండి మీరే నడిపించమనుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభా, రావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరిని త్వరగా తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. ఓ ప్రభా, వాక్యం చెప్పబోయే మీ దాసును కూడా ఓ ప్రభా మీ సిలువ కింద మరుగు చేసి మీ యొక్క విలువైన వాక్యాలు ఓ దేవా ప్రభా మీరు అందరికి అందించుతారని, ముఖ్యముగా ధైర్యమును ఆశీర్వాదం గారికి ధైర్యం వచ్చేటట్టు మీ వాక్యాలు మీరు తెలియజేయదురని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుతారని, సంఘాన్ని ఆశీర్వదించుతారని సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మనం కొన్ని ప్రైజింగ్ సాంగ్స్ పాడదాం. తమ్ముళ్ళను అలానే మేరీ వచ్చినట్లయితే మనం కొన్ని పాటలు పాడదాం. విద్యార్థి గీత వాళ్ళ నుంచి 304 స్తుతులు తండ్రి వందనములు అనే సాంగ్ పాడుకుందాం. స్తుతులు వెతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందడి కృపలకై హల్లెలూయా, సతతముందడి కృపలకై ఇన్ని నాళ్ళు మాకు తోడై అన్ని వేళల మాకు నీడై, ఇన్ని నాళ్ళు మాకు తోడై అన్ని వేళల మాకు నీడై, ఎన్నో మేలను వసగితివి, ఎన్నో మేలను వసగితివి. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై వ్యాధి బాధ శోధనందు ఆదుకొంటివి ఆదరించి, వ్యాధి బాధ శోధనందు ఆదుకొంటివి ఆదరించి, వేదనలు తొలగించితివి, వేదనలు తొలగించితివి. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై విస్తరింపజేసినావు, స్వాస్యమెంతో చేర్చినావు, విస్తరింపజేసినావు,
స్వాస్యమెంతో చేర్చినావు, ఆస్తికర్తవు నీవేగా, ఆస్తికర్తవు నీవేగా. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములో నీ ప్రేమకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై. ఆత్మలెన్నో చేర్చినావు, ఆత్మవరములనిచ్చినావు, ఆత్మలెన్నో చేర్చినావు, ఆత్మవరములనిచ్చినావు, ఆత్మతో మమ్ము నింపినావు, ఆత్మతో మమ్ము నింపినావు. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములో నీ ప్రేమకై హల్లెలూయా. సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై. ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించగలిగాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మనం కొంతసేపు ఆశన్నని లిడియక్కని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారి అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభు ఇచ్చిన నా జీవితంలో దేవుడు అనుమతించిన ఈ పరిస్థితికి ప్రభుని స్తుతించే కోణంలో నేను ఒక మాట పెట్టుకున్నాను. అదేంటంటే గాడ్స్ గ్రేషియస్ ఇంటర్వెన్షన్ అని పెట్టుకున్నాను. దేవుని యొక్క కృపతో కూడిన జోక్యం లేకపోతే చొరవ అని ఈ అనుభవంలో దేవుని యొక్క హస్తాన్ని అనుభవించిన వ్యక్తిగా మరి ఆ పేరు పెట్టుకున్నాను. అయితే ఈ సాక్ష్యం మన సహవాసంలో పంచుకుని ప్రభువుని ఘనపరచాలి అనేది అప్పటి నుండి ఉన్నటువంటి ఆశ. ప్రభు ఈరోజు సమయాన్ని అనుకూలపరిచాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా కాపాడుతూ బ్రతికిస్తూ నీ సాక్షిగా నేటి వరకు మీరు నన్ను నిలబెట్టుండగా నీ ప్రజల ఎదుట మీ శక్తి నీ మహిమను అనుభవంలో నుండి పంచుకొని పోతుండగా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. ప్రభువా కనికరించండి. అవసరమైన మాటలు తప్పక జ్ఞాపకం చేయవలసిన మాటలు మీ కృపలో జ్ఞాపకం చేయండి. వచ్చిన పెద్దలు ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. వాళ్ళు స్పందించి వచ్చి ప్రభువా నీ సన్నిధిలో కూర్చోవడం ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇస్తున్నందుకు వందనాలు. రావలసిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి. ఈ సాక్ష్యాన్ని మా కోసం మీ మహిమ కోసం ఆశీర్వదించండి.
యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఆ రోజు అంటే జూన్ 14వ తేదీ హైదరాబాద్ మా పెద్దన్నయ్య హౌస్ డెడికేషన్ ఒకటి ఉంటే వెళ్ళాను. అది పూర్తి చేసుకొని రాత్రి ప్రయాణం అయి వస్తున్నప్పుడు బస్సులో దాదాపు 2-3 గంటలు నేను పడుకోవడం కష్టంగా ఉంది, కూర్చోవడం కష్టంగా ఉంది. ఇంటి దగ్గర బయలుదేరే ముందే ఆ భోజనం చేసేటప్పుడే కొంత ఇన్కన్వీనియన్స్గా ఉంది అనిపించింది. కానీ అది ఏముందిలే అని తినేసి బయలుదేరాము. అయితే బస్సులో దాదాపు 2 or 3 అవర్స్ నిలబడే ఉన్నాను, పడుకోలేకపోయాను. స్వరూప్ ఉన్నాడు నాతో ప్రయాణంలో. వాడికి చెప్పాను, నా పరిస్థితి ఇలా ఉందరా, అర్థం కావట్లేదు అని. అంటే మరి ఏంటో మామ, మరి మీరు ప్రార్థన చేసుకోండి, నేను చేస్తాను అన్నాడు. అసౌకర్యం తట్టుకోలేకపోయాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా చాలా బాధ, ఒక రకమైన నొప్పి, ఇన్కన్వీనియన్స్. ఆ తర్వాత ఆ బస్సు ఆయనకి క్లీనర్కి చెప్తే ఆపడం లేదు. ఎప్పుడో ఒక 3 అవర్స్ తర్వాత ఆపాడు. అప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత క్లియర్ అయింది. ఇంకా 2 అవర్స్ ఏమో నేను పడుకున్నాను అంతే. ఇంటికి వచ్చాను. నెక్స్ట్ 15th సండే ఈ 3 బ్రాంచెస్లో 3 సంఘాల్లో పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇక్కడ తర్వాత అక్కడ ప్రతి నెలకొకసారి దొడ్డవరపాడు బ్రాంచ్ చర్చికి వెళ్తాను కమ్యూనియన్ ఇవ్వడానికి. మరి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ 3 చర్చెస్ ప్రోగ్రాం వలన బాగా రెస్ట్లెస్ అయిపోయాను. అదే రోజు 5 గంటలకి యూత్ మీటింగ్ జరిగింది. తమ్ముడు దేవ సహాయం వచ్చి తీసుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ఒక మ్యారేజ్ ఇష్యూ మాట్లాడాల్సి వస్తే మాట్లాడాం, అయిపోయింది. తర్వాత ఆ రోజు ఫాదర్స్ డే అని కొంతమంది గర్ల్స్, 2-3 గర్ల్స్ వచ్చి కేక్ కటింగ్ అవన్నీ ఆచారం చేయించారు. అప్పటికి చాలా భారంగా వాళ్ళ కోసం లేచి షర్ట్ వేసుకుని అప్పటికి పడుకున్నాను, చేశాను. ఆ ఇన్కన్వీనియన్స్, గత రాత్రి స్టార్ట్ అయిన ఇన్కన్వీనియన్స్ ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. 9:30 తర్వాత ఆ రోజు ఆదివారం రాత్రి ఆ నొప్పి ప్రారంభమైంది. అర్థం కాలేదు. చాలా మెడిసిన్ తీసుకున్నాం. పక్కన అశోక్ ఉంటే అతన్ని పిలిచి ఆ తెలిసిన వాళ్ళని ఏమేమో చేశాం, అయినా ఏమీ రెస్పాన్స్ లేదు. నోయల్ జాన్ గారు, డాక్టర్ నోయల్ జాన్ గారు మనకు కొంత తెలుసు కాబట్టి, ఇలా ఉంది నా పరిస్థితి, ఏం చేయమంటారంటే, ఆయన విజయవాడలో ఉన్నాడు, ఎటువంటి కడుపుల నొప్పి అయినా ఒక ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళండి అంటే వెళ్ళాము. అయితే గంట అయినా సరే ఆ నొప్పి తగ్గలేదు. అప్పుడు ఆ నర్సెస్ చెప్పారు, సార్ ఇది తగ్గడం లేదు, మీరు చెప్తున్నారు కదా, అట్లయితే సార్కి ఫోన్ చేస్తారని నోయల్ జాన్ గారికి ఫోన్ చేశారు. అప్పుడు ఆయన అన్నాడు, అర్జెంటుగా ఆయన్ని కార్డియాలజిస్ట్ని కలవమనండి అని చెప్పాడు. దేవుడు ఆ రాత్రి 11:30 ఆ ప్రాంతంలో మెడిక్యూర్ మీరందరూ విజిట్ చేశారు. ఆ మెడిక్యూర్కి వెళ్తే నైట్ డాక్టర్స్, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు చూసి ఇది కొంత హార్ట్ అటాక్ గ్యారంటీగా ఉంది, ఇమీడియట్గా మెడిసిన్ ఇవ్వకపోతే కుదరదని చెప్పి వాళ్ళు 43,000 రూపాయల ఇంజెక్షన్ ఉంది, 4,000 రూపాయల ఇంజెక్షన్ ఉంది, ఏమేయమంటారని ఆ రోజు రాత్రి నన్ను తీసుకెళ్ళినటువంటి స్టూడెంట్స్ తోటి డాక్టర్స్ చెప్పినప్పుడు, అప్పుడు లిడియాకి ఫోన్ చేస్తే 43,000 ఇంజెక్షన్ వేయండి అని చెప్పినప్పుడు, అది వేసిన 15 నిమిషాలకు అద్భుతమైన రిలీఫ్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఈ అనుభవానికి నేను పెట్టుకున్న పేరేంటంటే, గాడ్ ఈజ్ ఆన్ టైం. దేవుడు కరెక్ట్ టైంలో తీసుకెళ్ళాడు. ఆ మాట రాసుకున్నాను నేను, గాడ్ ఈజ్ ఆన్ టైం.
మీరు ఆయన అన్నాడు, ఒక టెక్నీషియన్ ఎల్ఈఎఫ్కి వెళ్తాడంట, ఆయన ఇంజెక్షన్ వేశాడు, 15 నిమిషాలు వేశాడు ఆ ఇంజెక్షన్. మీరేమీ భయపడొద్దు, మీరు పాస్టర్ గారా, దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీరు ఏం భయపడొద్దు, 15-20 మినిట్స్ ఇంజెక్షన్ పడుతుంది అన్నాడు. వేసిన తర్వాత తగ్గింది. అప్పుడు వాళ్ళు అన్న, దేవునికి మీ పట్ల చాలా ప్రణాళిక ఉంది సార్, అందుకే మీరు వచ్చారు ఇక్కడ. కానీ ఆ టెక్నీషియన్ తమిళనాడు నుండి వచ్చాడు, ఆయన చర్చ్ మెంబర్గా ఉన్నాడు అక్కడ రామనగర్లో ఉన్న ఎల్ఈఎఫ్ చర్చిలో. ఆయన చెప్పాడు ఆ మాట, చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇవన్నీ దాదాపు అప్పుడప్పుడు చెప్పినవైనప్పటికి కూడా గాడ్ ఈజ్ ఆన్ టైం అనేటువంటిది దేవుడు నా అనుభవంలో అద్భుతంగా ఉంచాడు. తర్వాత మల్టీ ప్రాబ్లం ఉందని చెప్పారు. అయితే దానికి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్. వెంటనే అంటే అప్పుడు విజయవాడ, హైదరాబాద్ అటు ఇటు పోవాలని ఏమేమో ప్రయత్నం చేశారు. మేము కూడా ఆలోచించాం. అన్నోళ్ళు కూడా, రాయన్నోళ్ళు, ఇంకా తెలిసిన వాళ్ళందరూ కొంచెం దూరంగానే వెళితే బాగుంటుందేమోనని సలహాలు వచ్చాయి. అయితే ఇక్కడ కిమ్స్లో ఈ ఊర్లో పనిచేసే వాళ్ళు చాలామంది కిమ్స్లో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లో ఇదిగో తమ్ముడు కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత అశోక్, ఇంకా కొంతమంది కిమ్స్లో పనిచేసే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో కొంతమంది ఉన్నారు, పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన కొంత మాట్లాడడానికి వీలవుతుంది, మంచిగా కేర్ తీసుకోవడానికి వీలవుతుందని ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తర్వాత శాము, నేను, లిడియా ప్రార్థన చేసుకొని ఒక ముగింపుకి వచ్చి కిమ్స్లోనే మరి ఆపరేషన్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆపరేషన్ అయితే ఈ ప్రెషరు నాకు రాకముందు నేను చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను. సంఘం విషయమైన చింత చాలా ఉండేది. ఇక నేను ఇంతేనా, నేను వీళ్ళు డెవలప్ చేయలేనా, ఎవరిని తయారు చేయలేనా, వీళ్ళు దేవుని యొక్క ప్రేమ, ఈ ఉన్నతమైనటువంటి లక్షణాల్లో ఇంకా ఎదగరా, రిలేషన్స్ ఇలాగే బ్రేక్ అయిపోతాయా, పాలిటిక్స్ వలన సంఘం ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దెబ్బతింటుందా, నేనేం చేయలేకపోతున్నాను ఏంటని ఒక నిరాశ, సంఘాన్ని గురించి నాకు ఎంతో వేదన. బిఫోర్ ఆపరేషన్ హార్ట్ అటాక్ నేను చాలా సఫర్ అయ్యాను. అంటే సంఘాన్ని గురించి నెగిటివ్గా చెప్పాలని కాదు, నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నటువంటి ఆ పెయిన్, ఈ మెంటల్ ప్రెషర్కి కారణాల్లో అది కూడా ఒక కారణంగా ఉంది అని చెప్పక తప్పడం లేదు. తర్వాత ఆపరేషను జరిగింది, ఇంటెన్సివ్ కేర్లో తీసుకెళ్ళారు. అప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో ఇక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అనిపించింది. నేను చనిపోతాను, బ్రతకను అనిపించింది ఫస్ట్ టైం ఇంటెన్సివ్ కేర్లో. అయిపోయింది నా లైఫ్, ఈ పెయిన్ నేను తట్టుకోలేను అని అనుకున్నప్పుడు నాకు గుర్తుంది, ఒక చిన్న ప్రార్థన గుర్తుంది. అది ఏం ప్రార్థన చేశానంటే, అప్పుడు ఆ ప్రార్థన చేయడానికి ముందు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట, 35-36 వచ్చినప్పుడు, భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము అనే మాట జ్ఞాపకం వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే, మన మందా సుధాకర్ అన్న ఉన్నాడు కదా, ఆయన మెడిక్యూర్ హాస్పిటల్లో నేను అంటే ఇంకా ఆపరేషను కాకముందే అక్కడ ఉన్నప్పుడే వచ్చి టగటగ 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. అది ఏంటంటే, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని 2 మాటలు చెప్పి, ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వటం లేదు, నేను వెళ్ళిపోతాను ఆశి, గాడ్ బ్లెస్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇంటెన్సివ్ కేర్లో పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు నాకు ఆ మాట గుర్తు రావడం ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది.
అది మొదటి విషయం. అయినా సరే నేను ఇక చనిపోతానేమో, అయినా ఇది తట్టుకోలేను అనుకుంటున్నప్పుడు నేను ఒక ప్రార్థన చేసినట్టు నాకు గుర్తుంది. అదేంటంటే, దేవా, నాలో జరగవలసిన కార్యం పూర్తి కాకుండా, నా ద్వారా జరగవలసిన పని పూర్తి కాకుండా నన్ను తీసుకోవద్దు ప్రభువా అని ప్రార్థన చేసినట్టు నాకు గుర్తుంది. దేవుడు ఆ ప్రార్థన కూడా ఆనర్ చేశాడేమో అనిపించింది. నా వ్యక్తిగత ప్రార్థన అదైతే, తర్వాత నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్గా, ప్రత్యేకించి లోకల్ EU అండ్ EGF వారు స్పందించి ప్రార్థిస్తున్నారన్న విషయాలు విని నేను ప్రభువుని ఎంతో స్తుతించాను. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ పెయిన్ భరించటం, అందులో దాన్ని గెలిచి బయటికి రావడం, మొదట అది దేవుని సంకల్పం అయితే, రెండవదిగా మీరు చేసిన ప్రార్థనలే దానికి కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకనగా ఫ్రమ్ ద బిగినింగ్ మన సహవాసంలో ఒక వ్యక్తి విషయం కేర్ తీసుకునే విషయం, ఫస్ట్ ప్రేయరు, మనోళ్ళు ఇచ్చే అద్భుతమైన సపోర్ట్ ఏంటంటే ప్రేయరు, తర్వాత ఫైనాన్షియల్గా ఏం చేయగలరో అదంతా చేస్తారు. అది ఇప్పుడు కాదు, ఒంగోలు EU మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఉంది అది. అది నేను మరొకసారి అనుభవించాను. ఆ రోజు డిగ్రీ చదివేటప్పుడు రాయన్నకి, సలమాన్ మాస్టర్ గారికి, నేతాజీ మాస్టర్ వీళ్ళందరికీ తెలుసు. అప్పుడు నెమ్ము టీబీకి ఫస్ట్ స్టేజ్ ఫ్లోరసీ అని వస్తే డాక్టర్ జకరియా గారు వీళ్ళ సలహా మేరకు నన్ను 6 నెలలు హాస్పిటల్లో ఉంచుకొని ఆయన మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు EGF EU వంతుల వారీగా టైం టేబుల్ వేసుకొని సర్వీస్ చేసేవాడు. సోదరుడు నా కొలీగ్ జాన్ పాల్, వాళ్ళకి గేదెలు ఉండేవి, ఆ పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఎందుకు ఇది గుర్తొచ్చిందంటే, నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఒంగోలు EU EGFలో ఆ ప్రేమ, ఆ ప్రార్థన సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, సర్వింగ్ యాటిట్యూడ్ కానీ నేను అప్పుడు చూశాను, మొన్న ఈ సందర్భంలో నేను చూశాను. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అన్న మాట బలపరిచింది. నేను చేసిన ప్రార్థనను కూడా దేవుడు కనికరించాడు అనిపించింది. మూడో మాట ఏం గుర్తొచ్చిందంటే, మూడో రోజు ఇంటెన్సివ్ కేర్లో నొప్పి ఎక్కువైపోయి నేను భయపడతా ఉంటే మరలా చనిపోతానని డౌట్ వచ్చింది మరలా. అప్పుడు యోబు గ్రంథంలో ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏమొచ్చిందంటే, నేను చావను, సజీవుడు ఉన్న యెహోవా క్రియలు వివరించేదను అనే మాట గుర్తొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరించేదను అనే మాట గుర్తొచ్చింది. ఇలాగా స్టెప్ బై స్టెప్, అణువున దేవుడు తన వాక్యం చేత నన్ను బలపరిచిన విధానము ఇంత అంతా కాదు. ఆ తర్వాత రోల్ ఆఫ్ EU ఈజ్ వండర్ఫుల్. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 78లో EU పరిచయం అయింది, 1978. 79లో అక్టోబర్ 28న ప్రభు నమ్ముకున్నాను. అప్పుడు డాక్టర్ కరుణాకర్ పెళ్ళూరు ఆయన ఫాలోఅప్ చేస్తుండేవాడు. తర్వాత చిట్టిబాబన్న వీళ్ళందరూ ఫాలోఅప్ చేస్తూ ఉండగా ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి ABMలో నేను రక్షించబడడం జరిగింది. 79లో రక్షించబడిన తర్వాత నేను స్పిరిచువల్గా ఈరోజు షేప్లోకి రావడానికి మన EUనే కారణం. నేను నమ్ముతాను గ్యారంటీగా, ఒకవేళ దేవుడు EUని మన కంట్రీకి ఇవ్వకపోతే చాలామంది లీడర్స్, పాస్టర్స్ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయే వాళ్ళేమో అనిపించింది. ఈరోజు రైట్ టీచింగ్ సంఘంలో ఉంది అంటే, ఈరోజు నేను ఆత్మీయంగా దేవునితో సహవాసం చేయడం, క్వైట్ టైం ద్వారా దేవునితో
సంబంధం కలిగి ఉండటం, సహవాసం చేయడం. ఎంతోమందికి స్టేట్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళడం, ఇదంతా ఈ ఈ గ్రోత్, ఈ స్పిరిచువల్ గ్రోత్, ఈ స్పిరిచువల్ షేప్ నా జీవితంలో అది ప్రభు EU ద్వారానే ఇచ్చాడు. కాబట్టి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద EU మినిస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రభువుకి చెల్లిస్తున్నాను నేను మన మినిస్ట్రీని బట్టి. ఒంగోలు EU నన్ను స్పిరిచువల్గా షేప్ చేసిన విధానం చాలా అద్భుతమైంది. అందులో చాలామంది పెద్దలు ఉన్నారు. ఎదురుగా ఉన్న రాయన్న కుటుంబం, అలాగే మాస్టర్ గారి హయాంలో అప్పుడు జీజారాయన్న రాలేదు, వచ్చాడో లేదు తెలియదు, నాకు గుర్తులేదు. సాల్మన్ మాస్టర్ గారి టైంలో పరిశుద్ధరావన్న, తర్వాత దేన్ దయాళ్ అన్న, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే మార్క్స్ వార్త మీద ఒక బుక్ స్టడీ పెట్టారు, ఎగ్జామినేషన్స్ పెట్టారు. ఆ స్టడీస్ ద్వారా మేమెంతో షేప్ చేయబడ్డాం. కాబట్టి గుర్తొచ్చి ఇవన్నీ చెప్తూ ఉన్నాను. రోల్ ఆఫ్ EU ఈజ్ టేకెన్ ప్లేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా చోటు చేసుకుంది. తర్వాత నేషనల్గా, ఇంటర్నేషనల్గా ప్రార్థన ద్వారా ఎంతో సపోర్ట్ నాకు ఇచ్చారు. తర్వాత ఒంగోలు EU నుండి నేను ఊహించని ఫైనాన్స్ సపోర్ట్ నేను చూశాను. ఆశన్న మీద స్పెషల్ ప్రేమ ఉందనిపించింది నాకు ఆ సపోర్ట్ చూసి. నేను ఇదివరకు వినలేదు అసలు, అంటే ఆ డబ్బుల గురించి కానీ అంత సమాచారం నేను వినలేదు. మనుషుల దయ్యందు, దేవుని దయ్యందు అనే దాంట్లో మనుషుల దయ నా మీద దేవుడు స్పెషల్గా ఉంచాడేమో అనిపించింది. ఎట్లయినా నువ్వు స్పెషల్ అన్నా అని అప్పుడప్పుడు ఎవరో ఒకరు అంటుంటారు నన్ను. అది ఒంగోలులో ఉందా అనిపించిన తర్వాత ఫైనాన్షియల్గా దేవుడు ఊహించని సపోర్ట్ ప్రభు ఇచ్చాడు. తర్వాత నన్ను పెద్దలైన వారు చాలామంది విజిట్ చేశారు. జాన్ విక్టర్ గారు లాంటి వాళ్ళు చాలా విచారణ చేశారు. విచారణ చేయడంలో, విజిట్ చేయడంలో చాలామంది పెద్దవాళ్ళు, మిస్టర్ MNR, అలాగే రవణ, ఓలా రవికుమార్ దైవజనులు, అలాగే కృష్ణయ్యన్న, అలాగే వీరస్వామి తమ్ముడు, తర్వాత దైవజనులు ప్రకాష్ గారు, PS స్వామి, గొప్ప దైవజనులు నన్ను విజిట్ చేసి వాళ్ళు ఎంతగానో పరామర్శించారు. ప్రభు ఈ అనుభవం తర్వాత చాలా ఉన్నాయి, చెప్పడానికి వీలు పడదు. ఫస్ట్ నేను ఈ మీటింగ్ పెట్టడంలో ఐ మస్ట్ ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ లవింగ్ ఫెలోషిప్. దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్. లిడియా, ఒకవేళ శాము, దేవుడిచ్చిన ప్రేరణ బట్టి వాళ్ళు ఒకవేళ ఇంకేమైనా చెప్పగలిగితే చెప్తారు. తర్వాత అన్నవాళ్ళు మాట్లాడిన మాటలు, ప్రభు మీకు రెస్ట్ ఇచ్చారు అనే మాట. అయితే నేను చేసుకుంటున్న ప్రార్థన ఈ రెస్టోరేషన్కి దారి తీయాలి అని ప్రార్థన చేసుకున్నాను. చాలా విషయాల్లో దిద్దుబాటు చేసుకోవడానికి, చాలా విషయాలు పరీక్షించుకోవడానికి ప్రభు ఈ అనుభవాన్ని నాకు ఒక సాధనంగా ఇచ్చాడు. తర్వాత నేను ఒక మాట రాసుకున్నాను, ఐ ఆమ్ రెమనెంట్. దేవుడు ఒక శేషంగా నన్ను మిగిల్చాడు అనిపించింది. రెండోది నేను మాట రాసుకున్నాను, ఏదైనా ఈ జీవితంలోనే చెయ్యాలి, ఇంకో జీవితం లేదు. కాబట్టి నా ప్రార్థన అంశం ఏంటంటే తన భవిష్యత్తు జ్ఞానంలో నన్ను కాపాడి నాకు సెకండ్ లైఫ్ ఇవ్వడంలో దేవుని ఉద్దేశం నా పట్ల తప్పక నెరవేరాలని ప్రార్థన చేయాలి. దట్ ఈజ్ మై ప్రేయర్ రిక్వెస్ట్. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంలో నన్ను కాపాడి నాకు ఒక సెకండ్ లైఫ్ లాగా ఇచ్చాడు. అయితే ఈ జీవితంలో దేవుని ఉద్దేశం నా పట్ల ఏమై ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. లిడియా అక్క, మీరేమన్నా షేర్ చేసుకుంటారు?
క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు చేసిన కార్యాన్ని చెప్పాలా అనేది ఉద్దేశం. నేనైతే అంటే నేను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోలేదు, పాష గారు చెప్తారని. అయితే ఏది కూడా నేను ముందుగా ఊహించలేదు. అది గ్యాస్ ట్రబుల్ అనుకొని నేను చాలా తేలిగ్గా తీసుకున్నాను. గ్యాస్ ట్రబుల్ అది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అది స్ట్రోక్ అనేది నా ఊహలో కూడా లేదనమాట అసలు. అందుకని నేను చాలా ధైర్యంగా ఉన్నాను. తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ వేయాలి అన్నప్పుడు భయం వేసింది. ఒక్కదాన్నే ఉన్నాను. పాష్ గారు హాస్పిటల్కి స్టూడెంట్స్ తీసుకెళ్ళారు, యూత్. అయితే ఇంజెక్షన్ 40,000 ఇంజెక్షన్ వేస్తే తగ్గుతుందని తెలుసు నాకు. అందుకని 40,000దే 43,000 వేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా చాలా భయం వేసింది. ఒక్కదాన్ని ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకు ప్రభా దీన్ని మీరు అనుమతించారు? మేమేం నేర్చుకోవాలి, మేమేం సరి చేసుకోవాలి? మరి చాలా పెద్ద పెయిన్ అనుమతించారని భయపడ్డాము. తర్వాత మరుసటి రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఏడిస్తే ఇంకా ఆయన ఇంకా బాగా కృంగిపోతాడని నేను చాలా ఆపుకొని ఉన్నాను. ఇంకా సంఘస్థులు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఏది నాకుగా ముందుగా తెలియలేదు. తర్వాత ఆయన యాంజియో చేసిన తర్వాత, యాంజియో చేయకముందే దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడేమో, అది తీసేస్తాడేమో అని నేను చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘస్థులకు కూడా అదే చెప్పాను అనమాట. మనం ప్రార్థన చేద్దాం, బ్లాక్స్ ఏం లేవు అని చెప్పేటట్టు. కానీ మేమే డాక్టర్ గారిని టైం అడిగి, వెంటనే యాంజియో చెయ్యొద్దండి, 3 days టైం తీసుకుందాము, తను బాగా భయపడతాడు, అందుకని కొంచెం టైం తీసుకుందామండి అని డాక్టర్ గారితో చెప్పాను నేనే. తర్వాత ఈ భానుప్రసాద్ గారి అది ప్రోటోకాల్ నేను వాడుతూ ఉంటాను, D3. అది వేసాను అనమాట. ఆయనకు తెలియకుండా 2 యాంప్స్ తాపిచ్చాను. తాపిచ్చిన తర్వాత ఇంక అసలు ఏముండదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ 3వ రోజు డాక్టర్ గారు తీసి నన్ను, స్వరూప్ని పిలిచి, మా సంఘస్థుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మా ముగ్గురిని పిలిచి, చాలా బ్లాక్స్ ఉన్నాయమ్మా, మల్టిపుల్ ఉన్నాయి, తప్పకుండా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు మళ్ళా భయం వేసింది. అసలు ఈ ఆపరేషన్కి తను తట్టుకుంటాడా లేదా, అసలు ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలియదు అసలు. తర్వాత తట్టుకుంటాడా లేదా అనేది చాలా భయం వేసింది. తర్వాత వద్దు, మేము ఇంటికి వెళ్ళిపోతామని వచ్చేసిన తర్వాత శామ్ ఏమంటున్నాడంటే, ప్రేయర్ చేద్దామా, సంఘమంతా ప్రేయర్ చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అనే ఆశ ఉంది. అయితే అందరు వచ్చేమో సేవకులు కూడా, అమ్మ అన్ని బ్లాక్స్ ఉంటే ఆపకూడదు, రాయన్నోళ్ళు కూడా ఆపకూడదమ్మా, మళ్ళా ఎప్పుడు స్ట్రోక్ వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఆపరేషన్కి సిద్ధపడతా ఉన్నాము. సంఘస్థులు చాలామంది రకరకాలుగా చెప్తా ఉన్నారు. సరే తప్పకుండా ఆపరేషన్ చేయించాలా అని నిర్ణయించుకున్న తర్వాత డబ్బుల విషయం చాలా ఒత్తిడి వచ్చింది. ఆరోగ్యశ్రీ పెడదాము, తర్వాత సీఎం ఫండ్కి అప్లై చేద్దామని. ఎందుకో నాకు అవన్నీ ఇష్టం లేదు. ఆయన దైవజనుడు కాబట్టి మా దగ్గర ఉన్న పైసలు ఖర్చు పెట్టేసేయాల. స్లాబ్ కోసం కొంత మనీ ఉంది నా దగ్గర, స్లాబ్ వేయాలని. నేనేమనుకున్నానంటే, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేద్దాం, ఆయనకంటే ఎక్కువ ఏం లేదు కదా, తర్వాత ఎప్పుడో స్లాబ్ వేసుకోవచ్చు అని మేము స్లాబ్ డబ్బులు దీనికి వాడడానికి డిసైడ్ అయ్యాం. కానీ చాలా ఆశ్చర్యంగా మరి వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిపోతున్నారు. అదేంటో నాకు తెలియదు అసలు.
అట్లా డబ్బులు ఇస్తారని కూడా తెలియదు. సంఘస్థులు, పేదోళ్ళు, వచ్చినోళ్ళందరూ డబ్బులు ఇచ్చిపోయారు. మేము ఎంత ఖర్చు పెట్టామో దేవుడు తిరిగి సమకూర్చాడు. అలాగా ఈజిఎఫ్ నుండి కూడా ఆ అమౌంట్ చూసినప్పుడు మాకు ఇద్దరికి కళ్ళనీళ్ళు వచ్చేసింది. ఇంత ప్రేమ మా మీద ఉందా అని చాలా ఆశ్చర్యపోయాం, చాలా ఆ, సంతోషించాం. దుఃఖం వచ్చింది బాగా. కాబట్టి అలాగా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. ఆపరేషన్ విషయంలో ముందు ఆపరేషన్కి మంచిగా సంతోషంగా వెళ్ళారు, కానీ వాళ్ళు డాక్టర్స్ ఊరక పిలిచి, మీరు సరిగ్గా ఆయన్ని చూసుకోవట్లేదు, మీరు ఊరికి ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు, మళ్ళీ ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఒక టైంలో భయం వేసింది నాకు. ఏంటి వీళ్ళు ఇన్నిసార్లు చెప్తా ఉన్నారు, ఏమన్నా మిస్టేక్ జరిగిందా ఏంటి అని. ఆపరేషన్కి ముందు నుండే కళ్యాణ్ని బాగా మేము విసిగిస్తూ ఉండేవాళ్ళం. ప్రతి డౌటు కళ్యాణ్కి చెప్పేవాళ్ళం. అంటే తను మా ఇంట్లో బాబులాగా ఉంటాడు. అందుకని ప్రతిదానికి, ఏంటి కళ్యాణం ఏమైంది, నువ్వు వెళ్ళి చూసావా అన్నని, మరి ఎట్లున్నాడు ఏంటి, నిజంగా చెప్పు, నాకు భయమేస్తుంది అని. ఇంకప్పుడు మళ్ళా సంఘస్థులందరం ఒక 8 మంది కలిసి ప్రార్థన చేసాం. ప్రభువా, ఏంటి నిజంగా ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా, మళ్ళీ ఏమన్నా జరుగుతుందా ఏంటి అని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా కళ్యాణ్ వచ్చి, బాగున్నాడు అక్క, అన్న బాగున్నాడు అని చెప్పాడు. ఇలాగా ఆపరేషన్ తర్వాత కూడా అంత పెయిన్ ఉంటుందని మేము అనుకోలేదు. ఆపరేషన్ అయితే ఇంకా బాగుంటాడు అని అనుకున్నాం. ఆ తర్వాత 3 నెలల వరకు తను పడిన బాధ మేము చూడలేకపోయామన్నమాట. కూర్చోవడానికి, లేవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అవన్నీ తెలియకుండానే మేము ప్రతిసారి నూతన అనుభవంతో దేవుడు నడిపించాడు. ప్రతి చిన్న విషయంలో దేవుడు సహాయం చేస్తూ, మరి సంఘస్థుల సహాయం అయితేనేమి, మన ప్రభు బిడ్డల సహాయంతో మేము ఆ పెద్ద సమస్య నుండి దేవుడు బయటేసి ఈరోజు 5 నెలల కాలం దేవుడు అద్భుతంగా కాపాడి, మరి మీ అందరి ప్రార్థన సహకారం వలన మరి దేవుడు మా జీవితాల్లో మరి ఈ పెద్ద విపత్తు నుండి దేవుడు మమ్మల్ని బయటికి లాగాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ ప్రార్థించి సహకరించిన మీ అందరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నేను విట్నెస్ అన్న. అన్నకి జరగకముందు ఒక 7-8 మంత్స్ ముందు మా మామయ్యకి జరిగింది. ఆల్మోస్ట్ మేము ఇంట్లో 6 మంత్స్ ఎవరు నిద్రపోలేదు. ఆయన అంత సఫర్ అయ్యారు. నిద్రపోరు, కూర్చోరు, పడుకోరు అన్నమాట. ఆ ప్రాసెస్ చాలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ విషయం విన్న తర్వాత ఆసన్న కోసం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. దేవుడు అద్భుతంగా చాలా త్వరగా కోలుకోవడానికి సహాయం చేశాడు. ఇది మాత్రం సత్యం. చాలామంది బైపాస్ అయిన వాళ్ళు 2 years 3 years కూడా సెట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అయితే అద్భుతంగా ఆసన్న జీవితంలో గొప్ప అద్భుతం చేశారు. అన్న ప్రార్థన విన్నాం మనం. ఏదైతే మిగిలిపోయిందో అది అన్న జీవితం ద్వారా దేవుడు జరిగించాలని మనం ఆశిద్దాం. ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మొదటిగా ఆసన్నతో అంతకుముందు పరిచయం ఉంది, కానీ ఎక్కువగా 1995లో ఒక DT క్యాంప్కి అన్న డివోషనల్ స్పీకర్గా వచ్చారు నర్సరావుపేటలో. అప్పుడే పరిచర్య ప్రారంభం జరుగుతూ ఉంది అక్కడ. ఆ రోజుల్లో అన్న ఫైనల్ మెసేజ్ తీసుకున్నారు. ఫైనల్ మెసేజ్ తీసుకున్న తర్వాత ఒక 3 hours వరకు ఎవరు కదలలేదు. అయిపోయిన తర్వాత అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 3 hours. ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి క్లోజ్ అయింది. యాక్చువల్గా అందరూ లంచ్కి అరౌండ్ ఈవినింగ్ 4 o'clock తర్వాత వెళ్ళారు. అంటే చాలా ఉన్న గ్యాప్స్ ఉన్న ప్రజల మధ్య ఉన్న గ్యాప్స్ అవన్నీ ఒకరికొకరు కన్ఫ్యూస్ అవ్వడం,
వాళ్ళు మళ్ళీ కలిసి ఒకళ్ళుగా పనిచేయడం అనేది అద్భుతాన్ని ఆ రోజు చూసాం. సో అలాగా దేవుడు ఇంకా ఆశని ఇంకా బలంగా వాడుకోవాలని మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రార్థన చేద్దాం. ఆ, మనం ఒక ఇద్దరు ప్రైజ్ చేయవలసిందిగా కోరుతాను. ధనక్క, రూతక్క ఇద్దరు ఇంతవరకు అన్న షేర్ చేసుకున్న విషయాలను బట్టి ధనక్క వచ్చి ప్రైజ్ చేస్తారు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి నాయన, మరి మీ యొక్క ఆలయంలో నాయన మేమందరము కూడి మీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని మాకందరికీ దయచేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేమందరం ఇచ్చట ఎందుకు కూడి ఉన్నామో మీకు తెలుసు నా తండ్రి. నాయన ఆశీ విషయంలో నా ప్రభా అయ్యా, మీరు చూపినటువంటి నాయన మీ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. బిడ్డ చిన్న వయసులో నా ప్రభా మిమ్మల్ని అంగీకరించి నా తండ్రి నాయన మరి మీ సేవకుడిగా నాయన మీరు ప్రతిష్ఠించుకున్నారు నాయన. మరి తనకు ఒక మంచి కుటుంబాన్ని అనుగ్రహించిన ఆయన తండ్రి నాయన లిడియాని, అలాగే ఇరువురు బిడ్డల్ని ఇరువురికి మీరు దయచేసి నా ప్రభ తండ్రి నాయన మరి మంచి పరిచర్యతో నా ప్రభ నాయన మరి ఆ బిడ్డను నాయన మీరు ఎంతగానో నా ప్రభ మీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఆ బిడ్డను ఉపయోగించుకుంటూ వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నా. అయితే నా ప్రభ నాయన తండ్రి మరి ఈ మధ్య కాలంలో నా ప్రభ నాయన మరి ఆ బిడ్డకు నాయన ఒక చిన్న బలహీనతను నాయన తన శరీరంలో నా ప్రభ నాయన మరి మీరే ఉంచారని అనుకుంటా ఉన్నాం. అయితే నా ప్రభ గాయం పెట్టువాడని నేను, మాన్పువాడని నేను అన్నారు తండ్రి నాయన. మరి ఆ బిడ్డ నాయన మరి ఆ గాయాన్ని నా ప్రభ మీరే నా తండ్రి మరి అంత భయంకరమైనటువంటి సమస్యల నుండి నా తండ్రి మరి మల్టిపుల్ బ్లాక్స్ ఉండి నాయన మరి బయటికి రావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు నా తండ్రి. తండ్రి నాయన మరి మీరు మహిమ పరచబడుటకు మాత్రమే నా ప్రభ నాయన మరి ఆ బిడ్డ జీవితంలో నాయన ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందేమో నా తండ్రి నాయన. తద్వారా నా ప్రభ నాయన అనేకులకు నా ప్రభ నాయన తన యొక్క నాయన ఈ పరిస్థితి నా ప్రభ నాయన మరి సాక్ష్యముగా ఆ బిడ్డను మీరు సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం నా తండ్రి. దేవా నిజము నా నాయన తండ్రి, మీ పరిచర్య చేస్తున్నటువంటి ఆ బిడ్డను నాయన మీరెన్నడూ విడవలేదు, ఎడబాయలేదు నా తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యాన్ని నా ప్రభ నాయన మరి మేమందరము నాయన విన్నప్పుడు నా తండ్రి మీ యొక్క ఆశ్చర్య కార్యాలు నా తండ్రి ఎంత గొప్పగా నా తండ్రి నాయన మీ బిడ్డల ఎడల నాయన మీ యొక్క ప్రేమ కృప ఉంటాయో నా తండ్రి మేము నాయన చూస్తా ఉన్నాం తండ్రి. కుటుంబాన్ని ఇంకను బలపరచండి నాయన. ఆశని నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. అప్పుడుకున్నటువంటి నాయన మరి ఆ చిన్న చిన్న బలహీనతలు నాయన మీరు తీసివేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి నా ప్రభ మీ పరిచర్య ఇంకను నా ప్రభ విస్తృతముగా చేసి నా తండ్రి అనేకులను నా ప్రభ మీ యొక్క మార్గంలోకి నడిపించడానికి నా తండ్రి మీ కృపలో బిడ్డను భద్రపరచండి. కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటా ఉన్నాను నా తండ్రి. తండ్రి నాయన మరి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నా ప్రభ మీ కృపలో భద్రపరచండి. అలాగే సంఘంలో నా ప్రభ నాయన సంఘాన్ని వృద్ధిపరచండి, విస్తృతపరచండి నా తండ్రి. అనేకులు నా ప్రభ నాయన మరి మీ యొక్క రాజ్య వారసులుగా అవుటకు నా ప్రభ నాయన మరి ఆ బిడ్డలు ఇంకా నాయన మరి వారి యొక్క పనిని ముందుకు కొనసాగించడానికి మీ యొక్క కృపను, శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునమని, మీ కృపలో భద్రపరచమని, మాతో ఉండమని నా ప్రభువును మీ ప్రియకుమారుడును నజరేయుడైన యేసయ్య ఘననామములో మిక్కిలి వినయముగా విడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. లీలక్క ప్రైజ్ చేస్తారు. లీలక్క చేస్తారు. శరీర సంబంధమైనటువంటి బలహీనతలో మా ప్రభు మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా సహాయపడిన దాన్ని బట్టి మా ప్రభు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాం మా తండ్రి. అలాగే మా ప్రభ లిడియాని నా తండ్రి, మా ప్రభు శామ్ని, హ్యాన్సిల్ని కూడా బలపరిచి మా ప్రభ తండ్రి రైట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా సహాయపడ్డారు. కిమ్స్లో మా ప్రభ హెల్ప్ చేసినటువంటి సంఘస్థులు, ఈ ఊరి వారు, ప్రత్యేకంగా కళ్యాణ్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాను నాయన. మా ప్రభు ఆఫ్టర్ 5 days తర్వాత మా ప్రభ మళ్ళీ నా తండ్రి
తల్లడిల్లిన పరిస్థితుల్లో నా నాయన నేను చాలిన దేవుడిని, నేను నీకు తోడుగా ఉన్నాను అని మా ప్రభా ఆనాడు ఇశ్రాయేలుకి తోడై ఉన్న దేవుడుగా బిడ్డకి మా ప్రభా మీరు తోడుగా ఉండి బలపరిచి నా నాయన ధైర్యపరిచినటువంటి ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలన్నిటిని బట్టి కూడా మా ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మా ప్రభా తన యొక్క లైఫ్లో మరొక నూతన మా ప్రభా మరి శకాన్ని ప్రారంభించడానికి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు. మా ప్రభా మీ ఆత్మచేత మా ప్రభా మరింతగా నూతన పరిచి నా నాయన నీ కొరకు మా ప్రభా తన ఆయుష్ను పొడిగించారు, వందనాలు. నీ పని కొరకు తన ఆయుష్ను పొడిగించారు, వందనాలు. తన పని ఇంకా భూమి మీద నిలిచి ఉంది నా నాయన, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం మా ప్రభా. బిడ్డను మరింతగా మా ప్రభా మీరే నా నాయన మలిచి మా ప్రభా మా తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి మా ప్రభా బలపరచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఆసి విషయాల్లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి ప్రియులందరిని బట్టి వందనాలు. సంఘస్థులను బట్టి, దూరస్తులను బట్టి, అబ్రాట్ నుండి కూడా కొంతమంది ఫోన్స్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రత్యేకంగా దైవజనులైనటువంటి వారి మాటలు మా ప్రభా తను ఎంతగానో మా ప్రభు స్ట్రెంగ్తన్ చేశాయి. దర్శించిన దైవజనులను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు ఉన్నాం. నా నాయన భూమి మీద మా ప్రభు ఒంటరిగా లేము అనేటువంటి విషయాన్ని మా ప్రభా మీరు ఈ కార్యం ద్వారా మా ప్రభా మా తండ్రి తెలియపరుస్తూ వచ్చారు. నా నాయన ఆశకి ఒంటరి వాడు కాదు, ఫ్యామిలీ ఉంది, సంఘం ఉంది, మా ప్రభా విశ్వాసులు ఉన్నారు, ఈజెఫ్ ఉంది, దైవజనులు ఉన్నారు. మా ప్రభా ఆ రీతిగా మా ప్రభు బిడ్డకి దయచేసినటువంటి స్వస్థత అంతటిని బట్టి కూడా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తను వచ్చి ఒక చిన్న సాంగ్ పాడతారు. ఒకసారి నిలబడితే మంచిది అనుకుంటున్నాను, ఏమనుకోకుండా. ఈ పాట కామన్ సాంగ్, వేరే బుక్స్లో ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈలో ఉండకపోవచ్చు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే, నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే,
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతి నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. థ్యాంక్ యూ. దయచేసి కూర్చొని మన మధ్య ఉన్న జీజే రాయన్ వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతాను. అంటే మనం అనుకుంటచ్చు, కాదండి మా మీద కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా దేవుడు అనేది. అది వాస్తవమే, కాదు అని అంటలేదు. బిఏ చదివేటప్పటి నుండి క్లౌపేట్ 4వ లైన్లో మేము మ్యారేజ్ అయిన క్రొత్తలో అద్దెకుంటున్నప్పుడు రోజు వచ్చేవాడు. ఏబిఎం డిగ్రీ కాలేజీలో చదివేవాడు. ముందు నేతాజీ మాస్టర్ ఇంటికి వెళ్ళేవాడు, కొద్దిసేపు మాట్లాడేవాడు, మళ్ళీ మా ఇంటికి వచ్చేవాడు, కొద్దిసేపు మాట్లాడేవాడు, వెళ్ళేవాడు. ఈయన ప్రెసిడెంట్ ఈయూకి, జాన్ పాల్ ఏమో సెక్రటరీ. ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత వెల్డక్టరీ మీటింగ్లో ఆశని మెసేజ్ ఇవ్వమని చెప్పాం. ఆయనే మెసేజ్ ఇచ్చాడు. వెల్డక్టరీ మీటింగ్లో మెసేజ్ తీసుకున్నాడు. మరి అది ఆశకి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత ఓల్డ్ విషన్లో చేరటం, తర్వాత సేవా పిలుపు, సేవకు రావటం, తర్వాత సిస్టర్ లిడియాతో వివాహము, తర్వాత సేవ ఎక్కడ అనేది ఇక్కడ ఏడుగొండలపాడు బ్యాప్టిస్ట్ చర్చిలో, ఆ తర్వాత ఇక్కడ చివర ఒక పాక ఉంది, ఒక స్కూలు, దాని ముందు. ఆ తర్వాత ఒక మందిరం కట్టుకున్నారు. ఇది కాకుండా 2 క్రాస్ రోడ్ల అవతల అక్కడ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇది 4వ స్థావరం వాళ్ళకి ఏడుగొండలపాడులో. పిల్లల్ని కూడా దేవుడు ఆయా రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. చెప్తా ఉంటే నాకు డేవిడ్ బ్రైనార్డ్ జీవితం గుర్తుకొచ్చింది. డేవిడ్ బ్రైనార్డ్ తన యొక్క 24వ ఏట మిషనరీ సేవకు రెడ్ ఇండియన్స్ మధ్య పనిచేయటానికి వెళ్ళాడు. వెళ్ళి చలిలో, అరణ్య మార్గాల్లో, కొండల్లో, లోయల్లో, మంచులో, వర్షంలో గుర్రం మీద స్వారీ చేస్తూ 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సమయంలో తన ఒక ఊపిరితిత్తి చెడిపోయింది. చెడిపోయినప్పుడు డాక్టర్ గారిని కలిస్తే, అయ్యా ఒక ఊపిరితిత్తి చెడిపోయింది, ఒక ఊపిరితిత్తి ఉన్నది, నువ్వు నీ పరిచర్య మానుకోవాలి అని చెప్పాడు. అయ్యా ఒక ఊపిరితిత్తి ఉంది కదా, అది పనిచేసినంతకాలం నేను పరిచర్యలో ఉంటానయ్యా అన్నాడు. మళ్ళా పరిచర్యకి వెళ్ళాడు. పరిచర్యకి వెళ్ళి గుర్రం స్వారీ, చలి, మంచు, వర్షంలో తడవటం చేశాడు. 29వ ఏట చనిపోయాడు. దేవుడు తనకు విశ్రాంతి దయచేశాడు, తన మహిమలోకి పిలుచుకున్నాడు. తన జీవితము సేవ చేసింది కేవలం 5 సంవత్సరాలే. అయితే ప్రపంచ దేశాల్లో 100ల మంది, 1000ల మంది, లక్షల మందిలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఒక జీవితము ఈ లోకములో జీవించటం, దేవుని కోసం పనిచేయటం, దేవుని కోసం జీవించటం అనేది ఎట్లా ఉంటుంది అనేది డేవిడ్ బ్రైనార్డ్ యొక్క డైరీలు చాలా అమ్ముడుపోయినాయి, అన్ని చాలా భాషల్లో. ఆ తర్వాత డేవిడ్ బ్రైనార్డ్ బయోగ్రఫీ వచ్చింది. అవి కూడా చాలా పుస్తకాలు చాలా భాషల్లో వచ్చేసింది. అవి కూడా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంకా చదవకపోతే, మీకు డైరీ దొరికితే డైరీ చదవండి. ఏ దినాన ఏ రీతిగా బలపడ్డాడు అనేది అక్కడ ఉంటుంది. సరే, ఈ సమయాన్ని పురస్కరించుకొని మరి ఆశీతో పాటు మరి మేము ఇక్కడ ఉండటం సంతోషం. ఈ చీఫ్ కుటుంబంగా
నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాక్యం చెప్పడానికి ఇంకెవరిన కన్నా అవకాశం ఇస్తే మంచిదని నేను ఆశకి చెప్పాను. కానీ కాదన్నా మీరు తీసుకోండి అని అన్నప్పుడు నేను కాదు అని అనలేకపోయాను. ఇక అందుకని మీ ముందు నిలబడాల్సి వచ్చింది. 115వ కీర్తనలో కీర్తనకారుడు మొదటి వచనంలో రాస్తూ ఏమంటాడంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. ఇటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగులు మనం పెట్టుకుంటా ఉంటాం. అయితే వీటి ద్వారా మనకు కాదు, మన ఈయూకి మన ఈజీఎఫ్కి గాలితో కొట్టుకోవటం కాదు. అబ్బో ఏం ఈజీఎఫ్ అండి, అబ్బో ఏం ఈయూ అండి, అవి కాదు కావాల్సింది. మంచిదే, వి ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ వాట్ హీ హ్యాస్ బీన్ డూయింగ్. కానీ సమయంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. కాబట్టి మన హృదయాల్లో దేవుని యొక్క కృపా సత్యముల ద్వారా దేవుడు మన మధ్య జరిగించుకున్న కార్యాలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఆశకి ఇక్కడ సంఘమిత్రలో అడ్మిట్ అయిన దినాల్లో నా కాలు నొప్పి చేయటం, మేము గుర్గాం బాబోల దగ్గరికి వెళ్ళటం, మాకు కూడా అక్కడ ఆపరేషన్ జరగటం, ఇక్కడ ఆశకి ఆపరేషన్ జరగటం, మేము వాళ్ళని చూడలేకపోయాం. మేము ఆపరేషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మధ్య మధ్యలో మెసేజ్లు మాత్రం నేను పెడతా ఉన్నాను ఆశకి. శ్యామ మెసేజ్లు చూసుకొని రిప్లై ఇచ్చేవాడు, ఫోన్ చేయటం ఎందుకులే అని. దేవుడు వారి పట్ల ఆ కుటుంబం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఏదో లేండి హార్ట్ అటాక్ వచ్చింది, దేవుడు తప్పించాడండి, మీకు వందనాలండి, మీరు ప్రార్థన చేశారు అనేదే కాదు. కానీ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుడు పని జరిగించటము, దేవుని యొక్క ప్రణాళిక, ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా. మనం చిన్నవారం అవి ఉండొచ్చు స్టూడెంట్స్గా, ఎందుకంటే చిన్నవారంగా ఉండి మారు మనసు పొందినప్పుడే దేవుడు ఆయా రీతిలుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు, పైకి తీసుకొని వస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఆ ఈయూలో, ఆ ఫెలోషిప్లో ఆ ప్రేమ, ఆ ఐక్యత, నేను జాన్ పాల్ని ఇప్పటికి కూడా బ్రదర్ ఆసి మెన్షన్ చేశాడు కాబట్టి చెప్తా ఉంటాను, జాన్ పాల్కి కూడా చెప్తా ఉంటాను. రోజు ఆయన దగ్గర ఉన్న గేదె సుజాత నగర్లో నుండి గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆసి జకరయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ వాళ్ళు చూపిన ప్రేమ, ఈజీఎఫ్ వాళ్ళు, అప్పుడు దీన్ దయాల్, నేతాజీ మాష్ గారు, సాల్మన్ మాష్ గారు వీళ్ళు ఉన్నారు. అది మరవలేంది. అంటే తను కూడా చెప్పాడు, ఈయులో నేను పొందిన ప్రేమ, ఆప్యాయత అనేది. అంతేకాకుండా శ్రద్ధ తీసుకోవటం, ఎంత శ్రద్ధ తీసుకుంటామో. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ధన్యతను మరి ఈయుకి ఇచ్చాడు. మనం ఏదో ఈయుని గురించి గొప్పగా చెప్పుకొని గొప్పగా డప్పలు కొట్టుకోవటం అనేది కాదు, కానీ దేవుడు చేసిన మేలులు తలపోసుకోవాలి. అయితే ఈ సమయంలో మరి ఆశకున్న పరిస్థితిని బట్టి ఒక ట్యాబ్లెట్ ఇద్దామా, 2 ట్యాబ్లెట్లు ఇద్దామా, మనం అందరం వచ్చాం కదా, 3 ట్యాబ్లెట్లు ఇద్దామా, ఏం ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్దాం అనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే పిలిచాడు కదా, ఆయనకేదో బాగాలేదు, బాగుపడ్డాను, మీరంతా రండి అని పిలిచాడు. అందుకని 4 ట్యాబ్లెట్లు ఆశకి, కుటుంబానికి, అంతేకాకుండా చేరిన మనకు కూడా ఆ ట్యాబ్లెట్లు పొంది నూతన బలము, ఆరోగ్యము దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి అనేది కోరుకుంటా ఉన్నాం. యెషయా గ్రంథము నుండి 45వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5 వచనం, అంటే 44 చివరి వచనం, 28వ వచనం. 28 నేను చదువుతాను, తర్వాత 45:1 బ్రదర్స్ అంతా కలిసి చదవండి, 45:2
సిస్టర్స్ అంతా కలిసి చదవండి. 42:3 ఆసి లిడియా వాళ్ళు చదువుతారు. 4 అందరం కలిసి చదువుతాం. కాబట్టి యెషయా గ్రంథము 44:28 నేను చదువుతాను. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయపు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఆశీవాడు కుటుంబం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుని ఆశీవాడు కుటుంబం. నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మెరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అందరం కలిసి 4 చదువుకుందాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందు కొన్ని కుర్చీలు ఉన్నాయి, ఇటు కూడా బ్రదర్స్ ఉంటే కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇటు కొన్ని కుర్చీలు రండి, కొద్దిగా ముందు కూర్చోండి. ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన స్వామి, ఈ రాత్రికాల సమయంలో ప్రియుడు బ్రదర్ ఆసి కుటుంబంతో కలిసి నాయన UUEHF కుటుంబంగా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యము దయచేసారు నాయన. తన ఆరోగ్య విషయాల్లో, గుండె ఆపరేషన్ విషయాల్లో మీరు చేసిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి నాయన ప్రభా, మరి నీ పరిశుద్ధులు చేసిన ప్రార్థన మీరు ఆలకించి నాయన, మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నాయన, మెట్టుకు ప్రభ నీరు కృపను చూపించి నాయన, నీ కార్యాలు తన ఆరోగ్య విషయాల్లో, తన కుటుంబంలో మీరు జరిగించుకునే విధానం అంతటిని బట్టి, తద్వారా సంఘాన్ని మీరు బలపరిచి ఉజ్జింపు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము చదువుకున్న వాక్య భాగాన్ని నాయన మా వినికిడిలో మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరం కూడా నాయన నూతనమైన బలము, ఆరోగ్యము ఆత్మీయంగా పొందటానికి సహాయం దయచేయమని క్రీస్తు ప్రభు శక్తిగల నామపేట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మొదటి ట్యాబ్లెట్ ఏంటి అంటే 44:28 నా మంద కాపరి అంటున్నాడు. మై షెపర్డ్ అనేది ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కోరెషుతో చెప్తున్నాడు. కోరెషు అనేటప్పటికీ ఆయన పారసీక దేశపు రాజు, ఇశ్రాయేలీల రాజులు కాదు, యోధా రాజులు కాదు. 538వ సంవత్సరంలో 39లో నెబుకద్నెజర్ రాజ్యము అంటే బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టి దాని మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ బబులోను సామ్రాజ్యం 2గా విడిపోయింది. ఒకటి పారసీక రాజ్యము, రెండవది మాదీయుల రాజ్యము. ఈ పారసీక దేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఒకరు కోరెషు, సైరస్ అంట. ఆ తర్వాత దర్యావేషు, వీళ్ళ సంగతి కూడా మనకు ఎజ్రాలో, నెహేమియాలో, దానియేలు గ్రంథములో మనం తెలుసుకుంటాం. ఇక్కడ కోరెషుని గురించి 28లో చదివినట్టుగా చూడండి. నలభై 45:13 నీతిని బట్టి కోరెషును రేపితిని అంటున్నాడు. అంతేకాకుండా 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని చాలా స్పష్టంగా తాను చెప్తా ఉన్నాడు. అంటే వీటిలో కోరెషు యొక్క చరిత్రను యెషయా ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు.
ఈ కోరేషు ఎవరంటే 29 సంవత్సరాలుగా పారసీక దేశాన్ని పరిపాలించాడు. ఆయన పారసీక దేశ రాజ్యం ఏంటి, యెహోవా దేవుడు ఏంటి, యెషయా ప్రవక్త ఏంటి, ఈ ప్రవచనం ఏంటి? ఇది ప్రవచనం. అంటే అప్పటికి బబులోన్ సామ్రాజ్యం వెళ్ళలేదు, అప్పటికి పారసీక దేశం కూడా రాలేదు. అయినా కానీ ముందుగానే ప్రవక్త కాబట్టి ముందుగానే జరిగిన విషయాలను ఆయన దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో కోరేషుని గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. కోరేషు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయుల పట్ల తన ఉద్దేశం ఏ రీతిగా నెరవేరుస్తూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మందకు నీవు కాపరివి అని ఎవరిని గురించి అంటున్నాడు అంటే కోరేషుని గురించి అంటున్నాడు. ఆయన పారసీక దేశపు రాజు, లేకపోతే అన్య దేశాన్ని పరిపాలించిన రాజు ఆయన. అయితే ఆయనతో ఏమంటున్నాడంటే యు ఆర్ ద షెపర్డ్ అంటున్నాడు. ఆ దినాల్లో ఈ పదాన్ని వాడేటప్పుడు షెపర్డ్ అనే పదం రాజులు వారి పరిపాలన గురించి ఈ పదాన్ని ఆయా సమయాల్లో ప్రవక్తలు దేవుని బిడ్డలు వాడుతూ వచ్చారు. ముఖ్యంగా సౌలు సమయంలో, దావీదు సమయంలో మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథములో సమూయేలు ప్రవక్త ద్వారా దీన్ని మనం చదువుతూ ఉంటాం. 1-2 వచనాలు కలిసి ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథం 5:2 చివరి భాగం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఎక్కడికి వచ్చారు? గోత్రముల ప్రధానులు అందరూ వచ్చారు, లీడర్స్ అందరూ వచ్చారు, దావీదు దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వు నీ ప్రజలైన మమ్మలను నీవు పరిపాలించు అన్నాడు. యు బీ ద షెపర్డ్, యు బీ ద కింగ్ అన్నాడు. నీవు మమ్మల్ని పరిపాలించే రాజుగా ఉండాలి అనేది. కాబట్టి ఈ పదము కాపరి అనే పదాన్ని దావీదు కూడా 23వ కీర్తనలో మనకు తెలిసిన రీతిగా యెహోవా నా కాపరి అని అంటున్నాడు. అంటే దావీదుకు కాపరి ఎవరంటే దేవుడు ఉన్నాడు. అదే రీతిగా దావీదు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల మందను కాయటానికి అప్పగించాడు బాధ్యతలో. దేవుడేమో దావీదుని కాస్తా ఉన్నాడు షెపర్డ్గా, దావీదేమో షెపర్డ్గా ఆయన ప్రజలైన ఇశ్రాయేలీని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి పదము షెపర్డ్ అనేది మనం చూసినట్లయితే తప్పనిసరిగా తన మందను కాయటానికి దేవుడు ఏర్పాటు చేసుకొని తన ద్వారా తన కార్యాలు నెరవేరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఎజ్రాను సిద్ధం చేస్తూ ఉన్నాడు. పారసీక దేశంలో ఉన్నాడు. అప్పుడే బబులోన్ సామ్రాజ్యం అది కొల్లగొట్టబడింది. ఈయన రాజుగా అవుతాడు. ఆ సమయంలో ఆయన చేసేది ఏంటంటే ఎజ్రా గ్రంథము 3 వచనాల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఈ మాట చెప్తా ఉన్నాడు. యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. దేవుడు ఏం చేశాడంటే పారసీక రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించాడు, తను ఉజ్జయింప చేశాడు, తను ఒత్తిడి తీసుకొచ్చాడు. కోరేషు మనస్సుని ఆయన ఏం చేశాడంటే ఒక చాటింపు వేశాడు. 2వ వచనం చివరిలో ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే మీలో దేవుని జనులైన యూదులు ఇశ్రాయేలీలందరూ కూడా మీ యెరూషలేముకు వెళ్ళిపోండి, యెరూషలేం పట్టణాన్ని కట్టుకోండి, మీ ఇల్లు కట్టుకోండి, దేవాలయాన్ని కట్టండి, మీరు అక్కడ కాపురం ఉండండి అని దేవుడు కోరేషు ద్వారా యెరూషలేం పట్టణాన్ని కట్టడానికి, దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ఆయన కార్యాన్ని మొదలుపెట్టాడు.
ఈ మొదలు పెట్టడానికి యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు కాపరివి, మందకు కాపరివి, అది నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు. క్రైస్తవ పరిచర్య ఎప్పుడు కూడా మనం EU మెంబర్స్మైనా, EGF మెంబర్స్మైనా, లేకపోతే ఒక సంఘంలో మనం సభ్యులంగా ఉండినా, లేకపోతే నాయకత్వంలో ఉండినా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనలను ఆయన ప్రజలను తీసుకురావటానికి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి కాపరిగా ఉంచుతున్నాడు. ద షెపర్డ్, వీఆర్ ద షెపర్డ్స్. ఎవరికి మనం అంటే మందకు కాపరం మనం. అది మనం మర్చిపోకూడదు. దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు, దేవుడు నాకు EU సహవాసం ఇచ్చాడు, EGF సహవాసం ఇచ్చాడు అని మనం చంకలు కొట్టుకోవటం అనేది కాదు. కానీ దాంతోపాటు దేవుడిచ్చిన బాధ్యతలు ఏమిటి అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ క్రైస్తవ విశ్వాసములో ముందుకు సాగిపోవాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను మందకు కాపరిగా నియమించాను, యు ఆర్ ద షెపర్డ్. కాబట్టి మన దగ్గర ఉంచిన మంద ఏమై ఉంటుందో, మనకు అప్పగించిన మంద ఏమిటో మనం అర్థం చేసుకొని ఆ మందను మనం కాయాలి, ఆ మంద యొక్క అవసరాలు తీర్చాలి, ఆ మందను దేవుని మందలోకి మనం తీసుకురావాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాలకు వచ్చినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను మంచి కాపరిని అని చెప్పాడు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. నా ద్వారము గుండా వెళ్తాయి, బయట ఆహారం తీసుకుంటే తిరిగి లోపలికి వస్తాయి. నేను ద్వారమును అన్నాడు. నేను వాటిని పోషిస్తాను అన్నాడు. నేను వాటి కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. నేను దొంగ కాపరిని కాదు అన్నాడు. అంటూ ఏమన్నాడంటే, ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరుగా ఉన్నాయి, ఈ దొడ్డివి కాదు, వేరే గొర్రెలు ఉన్నాయి, వేరే దొడ్డికి చెందినవి, అవి కూడా ఇక్కడికి రావాలి మందలోకి. కాబట్టి మందకు కాపరిగా ఉన్నప్పుడు మనం ఈ దొడ్డిని కాసుకుంటానే ఉంటాం. కానీ 14వ వచనంలో యోహాను సువార్త 10:14లో నాకు వేరే దొడ్డిలో మందలు కూడా ఉండయ్యా, అవి కూడా ఇక్కడికి రావాలి. కాబట్టి మన మీద ఉంచినటువంటి దేవుడు ఆ యొక్క పని అది ఏమిటి అంటే, నువ్వు కాపరిగా ఈ పనిని చెయ్యి. అందుకని ఆశీతో పాటు ఆయన సంఘము పరిచర్య లేక ఆయన కుటుంబంతో పాటు మనం కలిసి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చిన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కూడా మందకు కాపరిగా ఉంచాడు. దానికి రిటైర్మెంట్ లేదు, దానికి రెస్ట్ అనేది లేదన్నమాట. పోషించటమే, గొర్రెలను మనం పోషించాలి. నేను కాపరిగా ఉండను అని అనటానికి లేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ఆయన రక్తంలో కడిగాడు, విమోచించినాడు, ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం కూడా ప్రాణం పెట్టునంతగా ఆయన కొరకు ప్రేమించాలి, ఆయన పనిలో పాలు పొందాలి. అందుకని మందకు కాపరి అని ఆలోచన చేసేటప్పుడు పేతురుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఐ షాల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. 18వ వచనము, నా సంఘమును కట్టుదును. ఎవరితో అన్నాడు అంటే పేతురుతో చెప్పాడు. అంటే పేతురు పట్ల, తాను ఏర్పాటు చేసుకున్న శిష్యుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఐ షాల్ బిల్డ్ మై చర్చ్. అందుకని నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఒకవేళ పెళ్ళూరు నుండి, ఆ కుగ్రామం నుండి నేను నిన్ను పారసీక దేశపు రాజుని పిలిచినట్లుగా 7 గంటల పాటు పిలిచినాడేమో, మనం ఆయా ప్రాంతాల నుండి వాళ్ళము ఒంగోలుకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆధారం చేసుకొని నా సంఘాన్ని కడతాను, నా మందను నేను ఇక్కడ పెడతాను, నా మందకు నీవు కాపరిగా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవటం మనకి ఎంతైనా అవసరం అన్నమాట.
అందుకని ఎందుకు అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. కాపరికి ఉండాల్సిన లక్షణాలు బాధ్యతలు లేనప్పుడు, తప్పిపోయినప్పుడు మరి ఎట్లా అనేది మనం చూస్తే 21 అందరం కలిసి చదువుకుందాం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి మందలన్నయో చెదరిపోవచ్చున్నవి. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా ఆయా సమయాల్లో ఇదే తీసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, నా మందలోని గొర్రెలు చెదిరిపోతున్నాయి, కాపరులు వాళ్ళు పని చేయటం లేదు, కాపరులు మందలను చెదరగొడుతున్నారు. ఏం చెయ్యాలి నేను అంటే, మనకిచ్చిన మందను మనం ఏం చేస్తున్నా, కాపు కాయట్లేదు, చెదరగొడతా ఉన్నాం. చెదరగొట్టడం ద్వారా దేవుడు ఏ ఉద్దేశంతో మనకు కాపరత్వాన్ని ఇచ్చాడో ఆ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం నుండి మనం తొలగిపోయే వారంగా ఉంటున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి విషయం, మందకు కాపరిగా దేవుడు మనల్ని ఉంచాడు. రెండవ విషయం మనం చూస్తే 45వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. తర్వాత ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుతున్నాడు. కోరేషు అనేది మరలా ప్రవక్త తీసుకొస్తున్నాడు. రెండో టాబ్లెట్ ఏంటి అంటే, కోరేష్కేనయ్యా నేను చెప్తున్నాను, యెహోవా దేవుడే చెప్తున్నాడు, యెషయా ప్రవక్త ద్వారానే చెప్తున్నాడు. ఏంటి అంటే, నేను నిన్ను అభిషేకించాను, ఐ హ్యావ్ అనాయింటెడ్ యూ. ఎంత గొప్ప ధన్యత అండి ఆయన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు. మనం ఎవరమే అంటే, దేవుని చేత అభిషేకము చేయబడిన వారం. అన్యరాజుని అభిషేకం చేశాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పంపించయ్యా అన్నాడు, పంపించాడు. యెరూషలేము పట్టణాన్ని నిర్మించడానికి మొదలుపెట్టారు, దేవాలయాన్ని కట్టడానికి మొదలుపెట్టారు. మళ్ళా పని ఆగిపోయింది, దేవుని పని. ఇబ్బందులు వచ్చినాయి, పరిస్థితులు తారుమారైపోయినాయి, లీడర్షిప్ సరిగ్గా లేదు. ఏమైంది అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతాం. కింగ్ డేరియస్, దర్యావేషు రాజు కాలంలో మరలా కోరేషు ఇచ్చిన ఆజ్ఞను ఆ ప్రతి అక్కడ ఉంటే ఆ ఖజానాగారంలో ఎతుకుతారు, దాన్ని వెతికి తీసుకొస్తారు. కోరేషు రాజు ఇచ్చాడు అని దర్యావేషు రాజు కూడా దాన్ని, ఆ పత్రికను చదివి ఆ పని ఆగకూడదు, పని చెయ్యాల్సిందే, జరగాల్సిందే అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఆయన పని కొరకు, ఆయన సహవాసానికి పిలిచినప్పుడు దేవుని యొక్క అభిషేకము మన మీద ఉంటుంది, అర్థం చేసుకోవాలి. దీన్ని ఈ మధ్య యూట్యూబ్లో చాలా రకాలుగా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి. నేను దాని గురించి దాంట్లోకి వెళ్ళబోట్లేదు. కానీ అంటే దేవుడు ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకంగా మనలను పిలుచుకున్నాడు. అదే మనకు అర్థం కావాలి. దేవుడు నన్ను ఇక్కడ ఈ ఈయులో, ఈ కమిటీలో ఈ సంవత్సరం ఉంచాడు. అది ప్రత్యేకమైన పని, దేవుడిచ్చిన అభిషేకం. దేవుడు ఒక పని కొరకు మనల్ని ప్రత్యేకించుకుంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం బాధ్యత మారచ్చు, లేకపోతే ఇదే బాధ్యతలో కొనసాగవచ్చు. కానీ దేవుని అభిషేకం ఏంటంటే, ఇట్ ఈస్ ఫర్ ఎ పర్పస్, ఒక ఉద్దేశంతో అభిషేకాన్ని మన మీద ఉంచుతా ఉన్నాడు. అందుకని పాత నిబంధన రాజుల చరిత్రలో గనక మనం చదివినట్లయితే, సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా చేసేటప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదువుతాము, ఆయన కొమ్ములో అభిషేక తైలం తీసుకొచ్చి సౌలును అభిషేకించెను అనేది మనం చదువుతాం.
అదే మొదటి సమూయేలు 16వ అధ్యాయంకి వచ్చేటానికి చివరిలో సమూయేలు దావీదుని అభిషేకించాను అని చదువుతాం. ఏంటి అభిషేకం? నువ్వు రాజు అయ్యా ఇశ్రాయేలీల మీద, ఆ ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చాను, అందుకని గుర్తుగా జనం ఎదుట నీకు పట్టాభిషేకం చేస్తున్నారు వాళ్ళు. నేను నా అభిషేక తైలంతో నిన్ను అభిషేకిస్తున్నాను. ఈ అభిషేక తైలము, అభిషేకం ఏం చేస్తుందంటే నూతనమైన బలము, దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకుంటానికి, దేవుని యొక్క ప్రణాళికలో మనం ముందుకు సాగిపోవటానికి మనకిది ఎంతైనా ఉపయోగపడతా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అభిషేకము అనే దాని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దేవుడు తప్పనిసరిగా తను అభిషేకం చేసిన వారి నుండి ఆయన ఆశించేటటువంటి ఫలము లేక పని ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. వీఆర్ అనాయింటెడ్ అనేది, దేవుడు నన్ను అభిషేకించాడు. 10వ అధ్యాయం న్యాయాధిపతులు గిద్యోను గురించి రాస్తూ అక్కడ ఏం చదువుతామంటే, యెహోవా ఆత్మ గిద్యోనుని ఆవేశించెను అని చదువుతాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ జెహోవా అంటాం. యెహోవా ఆత్మ ఏం చేసిందంటే గిద్యోనుని ఆవేశించింది. ఇట్ స్ప్రింకిల్డ్, ఇట్ రీకిండిల్డ్, దాన్ని వెలిగించి ప్రోత్సాహపరిచి ముందుకు వెళ్ళు, బలం పొందు, నడిపిస్తున్నాను, త్రోవ సరాలను చేస్తున్నాను అని చెప్పాడు. సంసోను విషయంలో కూడా న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయంలో దేవుడు వాక్యంలో ఏమి రాయబడిందంటే, యెహోవా ఆత్మ ఆయన మీదకు వచ్చెను. సంసోను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన పుట్టాడు, సంసోను అని పేరు పెట్టారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని మీదకు దిగి వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అభిషేకం అనేది దేవుడిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం శక్తి పొంది ముందుకు సాగిపోవాలి. నువ్వు నాకు మందకు కాపరిగా ఉన్నావు అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన అభిషేకాన్ని మనకిస్తున్నాడు మనం ముందుకు వెళ్ళటానికి. దేవుని యొక్క అభిషేకం ఏమిటి అంటే, అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందెదరు అంటాడు. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎప్పుడు సాక్షులంగా మనం ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగివచ్చును. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్ ఫ్రమ్ అస్. మన మీదికి ఆత్మదేవుడు దిగి వస్తున్నాడు. ఎందుకు? మీరు సాక్షులుగా ఉండబోతున్నారు అంటే అభిషేకము. ఒకవేళ అప్పుడు సౌలుని అభిషేక తాలింతో ప్రవక్త వెళ్ళి అభిషేకించాడు. ఇప్పుడు మనకు అభిషేకం ఎట్లా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మన మనసులను వెలిగిస్తున్నాడు. తన వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. తనకు కావాల్సిన వనరులు తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, నడిపింపు ద్వారా మనకి అందిస్తూ ఉన్నాడు. మీరు శక్తి పొందుదురు అన్నాడు. యూ షాల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. పైనుండి వచ్చే దేవుని శక్తి మీరు పొందుతారు అన్నాడు. ఆ దేవుని అభిషేకం పొంది మనం ఈ లోకంలో దేవుని కొరకు దేవుని బిడ్డలంగా మనం జీవించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం మొదటి వచనం చూసినట్లయితే 45:1, అప్పుడు ఏం చేస్తామంటే తలుపులు తీస్తాను, ద్వారాలు తీయబడి ఉంటాయి, రాజుల నడికట్లను నేను విప్పుతాను అంటున్నాడు. అంతేకాకుండా అతని పక్షమున జనములను జయిస్తాను. చూడండి, ద ఫ్రూట్ ఆఫ్ అనాయింటింగ్. 45:1 యెషయాలో మనం చూస్తే జనములను మీరు జయిస్తారనలా, నేను జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కాబట్టి కోరేష్ పక్షంగా జనాలను జయించాలి. దేవుని ప్రవక్తగా దేవుడు అభిషేకించిన వాడు కోరేషు, అతని పక్షంగా జనములను జయించాలి.
అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనే విషయాన్ని చెప్తా వచ్చాడు. తర్వాత ఈ అభిషేక తైలము, అభిషేకాన్ని గురించి మనం ఎక్కువగా రాయాల్సినంత చెప్పాల్సినంత అవసరం లేదు, కానీ దేవుని యొక్క నడిపింపులో మనం ఎట్లా వెళ్తున్నాం, ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రక్కన పెడుతున్నావా? ఆత్మదేవుణ్ణి ఆర్పివేస్తున్నావా? ఆత్మదేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నావా? ఆత్మదేవుణ్ణి మనం విసర్జించేసి పక్కకు నెట్టేస్తున్నావా? అర్థం చేసుకోవాలి మనం. అంటే దేవుడు మన మీద ఉంచిన అభిషేకం ఏం కావాలి? మనం విసర్జిస్తున్నాం. దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో పట్టుకున్నాడు, ఆ ఉద్దేశంలో నేను ప్రక్కకి వెళ్ళిపోతున్నాను. అది మంచిది కాదు. మూడో విషయం కోరేష్ విషయంలో 3వ వచనం ఇందాక వాళ్ళు చదివారు, ఆసి లీడియా వాళ్ళు కుటుంబాన్ని చదవమని చెప్పాను. ఒకటేంటంటే దేవుని యొక్క పిలుపు అది ఎట్లా ఉంది అంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. తర్వాత 4వ వచనం, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. ఐ స్టిల్ రిమెంబర్. ఆసికి కూడా గుర్తుండి ఉండాలి. పెళ్ళూరులో మీ పాత ఇల్లు అండి, మీ అమ్మా నాన్నలు ఉండ ఇల్లు గుర్తుంది కదా? అది ఇప్పుడు తలంచుకుంటుండే. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, లేకపోతే అది ఫోటో తీసుకొని ఉంటే ఇదిగో మా పాత ఇల్లు అని మన అందరికి చూపించేవాడే. ఏ స్థితిలో నుండి దేవుడు ఆయనను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా కాలింగ్ ఆఫ్ గాడ్ ఈస్ బై నేమ్, ఇట్ ఈస్ బై పర్సన్. నాకు వ్యక్తిగతంగా దేవుడిస్తున్న పిలుపు అది. నా ప్రక్క వాళ్ళకని మనం అనుకుంటాం, దేవుని పిలుపు నాకు రావటం లేదులే, నా వేరే వాళ్ళకిలే, మా ఈజీఎఫ్లో ఈయూలో అని మనం అనుకుంటాం. కానీ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నేను పేరు పెట్టి నిన్నేనయ్యా పిలుస్తున్నాను. ఐ కాల్ యూ బై యువర్ నేమ్. ఐ నో యూ, ఐ నో యువర్ నేమ్, ఐ నో యువర్ పేరెంట్స్, ఐ నో యువర్ బ్యాక్గ్రౌండ్, ఐ నో యువర్ ఎకనామిక్, ఐ నో యువర్ హెల్త్ స్టేటస్. అది దేవుడు ఏం చెప్తున్నాడంటే, యాకోబు నిమిత్తము, ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. వై యామ్ ఐ కాలింగ్ యూ? పర్పస్ ఏంటి? యాకోబు సంతానం ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు దేవుని మందలోకి రావాలి. వాళ్ళు చెదరిపోయి ఉన్నారు. నశించిపోవచ్చున్న ఆత్మలు ఆయా చెదిరగొట్టబడిన గొర్రెల వలె వేరే దొడ్డిలోకి వెళ్ళిపోయారు. అపవాది సాతానుడు దొడ్డిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు వాళ్ళని నేను తీసుకురావాలి అంటే ఆ యాకోబు నిమిత్తము అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు నిమిత్తం అంటున్నాడు. కాబట్టి మనము ఎందుకున్నామంటే చెదరగొట్టబడిన వారిలో నుండి వారిని కూడా ఈ మందలోనికి తీసుకురావటానికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి దేవునికి నేను తెలుసు, నా పేరు తెలుసు అని మనం అనుకుంటున్నట్లయితే ఈ పిలుపు నాకే, దేవుడు నన్నే పిలుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవటం మనకు చాలా అవసరం అన్నమాట. యోహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి భాగంలో 15వ వచనం నుండి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతోటి పేరు పెట్టి పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అంటే, సీమోను అంటున్నాడు. పేతురు అని అనలా. పేతురు అనే పేరు పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే పెట్టాడు. పేతురు రాయ అని అంటలా. ఓరి నాయనా సీమోను ఎక్కడ ఉండావురా, ఇట్రా సీమోను అన్నాడు. చూడండి, పాత పేరుకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని? చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఒక బ్యాచ్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఒరే ఇదేంట్రా నాయన, అసలు స్ట్రీమ్ లైన్లో నుండి మీరు ప్రక్క స్ట్రీమ్లోకి వెళ్ళిపోయారు, ఏంటిది అంటే చెప్పాడు, కమ్ నువ్వు రాయా, నేను నీతో మాట్లాడాలి. పేరు పెట్టి పిలిచిన వాడా,
దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్న దాంట్లో మనం అర్థం చేసుకుందాం. నన్ను కాదు అని అనుకోవద్దు, నాకు కాదు అని మనం అనుకోవద్దు, కానీ ఇది నాది, నాకేను అని మనం అర్థం చేసుకోవటం మనకి ఎంతైనా అవసరం అన్నమాట. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే పేరు పెట్టి పిలిచితిని అనే పదం మరలా రావటం ద్వారా దేవుడు ఎంత వ్యక్తిగతంగా మనతో డీల్ చేస్తున్నాడు, ద రిలేషన్షిప్ ఆర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్, అది ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకుందాం. చివరిది 4వ విషయం. ఇక్కడ మనం 2వ వచనంలో నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవుడు నువ్వు మందకు కాపరిగా ఉండాలి అని ఆశించినప్పుడు, నువ్వు అభిషేకం పొందేవు, నేను నిన్ను అభిషేకించాను అని చెప్పేటప్పుడు, 3వది నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అని అంటున్నప్పుడు, దేవుడు ఆయన బిడ్డలు, ఆయన మనల్ని ఒట్టిగానే వదిలేయట్లేదు, కానీ వాగ్దానాలు ఇస్తున్నాడు. వాగ్దానాలు ఇచ్చి ఈ వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకో, వాగ్దానముల యొక్క ఫలము నువ్వు పొందు అంటున్నాడు. ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఈ వాగ్దానాలు మనం ఎత్తి ప్రార్థన చేయటం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఏంటి కొన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2వ వచనంలో కొన్ని మెట్టగా ఉంటాయి, కానీ నేను వాటిని ఏం చేస్తాను, సరళం చేస్తాను. ఒక్కొక్కసారి మనము చీకటి కలిగిన లోయల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఎత్తైన కొండల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మెట్టగానున్న స్థలాల్లోకి వెళ్ళాలి. అయితే దేవుడు ఏ ఏ పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకెళ్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను దానిని సరళం చేస్తాను, ఐ విల్ మేక్ ఇట్ రెడీ ఫర్ యూ. నేను దాన్ని సిద్ధం చేస్తాను, నేను దాన్ని సరళం చేస్తానంటే ఏంటి, మెట్ట పల్లాలు ఇక ఉండవు, నీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, నువ్వు నెమ్మదిగా సాగిపోతావు. నా కాలు ఆపరేషన్ అయిపోయి ఆసుపత్రిలో ఉన్న 2 దినాల్లో కాలు కొద్దిగా నొప్పి చేసింది. నేను ఇక్కడ ఆలోచిస్తా ఏంటయ్యా అంటే, నేను గాయం చేస్తాను కదా, గాయాన్ని మాన్పించేది కూడా నేనే కదా, అది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అవునయ్యా, నువ్వు గాయం చేసేవయ్యా, గాయం మాన్పించేసేవయ్యా, స్వస్థపరచువాడ నేనే అన్నావు కదా, నువ్వు స్వస్థపరచువాడవయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్తా ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎందుకయ్యా నాకు ఈ అనుభవం ద్వారా తీసుకొని వెళ్ళనిస్తున్నావు? ఈ పెయిన్, ఈ ఆపరేషను, లక్షల ఖర్చులు ఇవన్నీ ఎందుకు అంటే, అది మెట్ట ప్రాంతాలు, పల్ల ప్రాంతాల్లో గుండా నువ్వు వెళ్ళాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, నాకు అనుభవం గుండా నన్ను తీసుకొని వెళ్ళావు. ఏదో కొద్దిగా శరీర సంబంధమైన రుగ్మత, బలహీనత అయి ఉండొచ్చు. దేవునికి అధికారం లేదా? ఆశీర్వదించే దేవుడు, మేళతో నింపే దేవుడు మనల్ని కీడు కలుగు చేస్తే, నా కీడు కలుగు చేసాడే అని దేవుని దగ్గర దూరంగా వెళ్ళిపోతామా? మేలు చేసినప్పుడేమో ఉబ్బిబ్బైపోతాం, ఆశీర్వాదాలు వస్తున్నప్పుడేమో అబ్బో అన్ని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు అన్నమాట. కీడు చేసినప్పుడు ఆ దేవుడే కదా, ఆ పర్సనే కదా, మరి అది ఒప్పుకోమా? మనం దాన్ని ఆశించవద్దా? ఒప్పుకోవాలి. కాబట్టి మెట్ల గుండా, పల్ల ప్రాంతాల గుండా మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తను సరళం చేస్తాడు అనేది ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 45లోనే ఈ సరళం ఎట్లా ఉంటుంది, 2వ భాగం, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టేదను. మీ ముందు అవి ఇత్తడి తలుపులండి, ఎరికో ప్రాకారాలు గనక, యెరూషలేము గేట్లు గనక, పెద్ద ప్రాకారాలు, పెద్ద గేట్లు అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు,
నేను ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను కూడా నేను విడగొడతాను. కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటంటే, పెద్ద అపవాది మన ముందు ఉండొచ్చు, పెద్ద పరిస్థితుల ప్రభావం మన ముందు ఉండుండొచ్చు, కానీ దేవుడు నాకు ఉన్నాడు, సరళం చేస్తాడు. ఇత్తడి తలుపులు కానీ ఇనుప గడియలు కానీ ఏదైనా కానీ. మూడవది మన యొక్క ప్రామిసెస్లో 3వ వచనం చివరి భాగం చూడండి. నీకు ఇచ్చేదను అన్నాడు. నీకు ఇచ్చేదను. ఏమిస్తాను అన్నాడు? అక్కడ 2 విషయాలు చెప్పాడు. ఒకటి చెప్పండి, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, ద రిసోర్సెస్ దట్ ఆర్ కెప్ట్ ఇన్ ద డార్క్ ప్లేసెస్. అంధకారంలో ఉండే మనకేం తెలుస్తాయండి? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తన వాగ్దానం ఏంటంటే, అయ్యా నీకు నిధి కావాలి కదా, ఫండ్ కావాలి కదా, కొద్దిగా రిసోర్స్ కావాలి కదా నీకు, నేను అక్కడి నుంచేనయ్యా నీకోసం అంధకార స్థలాల్లో రిసోర్సెస్ని నీకు ఇస్తాను. గాడ్ ఈజ్ రిసోర్స్ఫుల్, మనం నమ్ముతాం, కానీ ఆ రిసోర్స్ నుండి దేవుడు నన్ను కూడా రిసోర్స్ఫుల్గా చేయబోతున్నాడు. తర్వాత రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేది. మనకు కావాల్సిందే డబ్బులే కదా. డబ్బులుంటే ఏ ఆపరేషన్ కన్నా వెళ్తాం, ఏ డాక్టర్ దగ్గరికి అన్నా వెళ్తాం, ఏ ఆసుపత్రికి అయినా వెళ్తాం. చెప్తున్నాడు, ధనం నీకు కావాలి కదంటాయా, నీ సాటిస్ఫై అవ్వాలి కదా, నీకు రిసోర్సెస్ ఇస్తాను, వెల్త్ ఇస్తాను, అండ్ హెల్త్ కూడా నీకు ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ధనం ఇస్తాను. నీకు ఇంకేం కావాలయ్యా, నేను సరళం చేస్తాను అంటున్నాను కదా. కాబట్టి మనం దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, అయ్యా నువ్వు మందకాపరిగా ఉండాలి, నేను అభిషేకం చేసాను, ఇవి పని నెరవేర్చాలి, నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, ఈ రీతిగా జీవించాలి అని అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనకు అవసరమైనటువంటి నీడ్స్, మీన్స్ ఏమైతే ఉంటున్నాయో అవి దేవుడు మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. అది ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. అది మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఇక్కడ మనం చూసినట్లయితే నలభై 5:1 ఇందాక మనం చదువుకున్నాం. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రవక్త కోరేష్ రాజు అభిషేకం చేయబడ్డాడు, దేవుని యొక్క ప్రజల యొక్క మంద కాపరిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి దావీదును సిద్ధపరిచినట్టుగా ఈయన కూడా సిద్ధపరిచాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే వాగ్దానంలో మరొకటి, అయ్యా అతని కుడి చేతిని, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆయన కుడి చేతిని నేను పట్టుకున్నానయ్యా. నాకు ఒక్కసారి ఇది అనుమానం వచ్చింది. ఆటోల మీద రాసి పెడతారు, వెనక మనం చదువుతాం, మన ముందు ఆటో వెళ్ళినప్పుడు నా కృప నీకు చాలునని కొంతమంది రాస్తారు, కొంతమంది ఏమో నా కృప నీకు చాలు, నీ కృప నాకు చాలు అని కొంతమంది రాస్తారు. నా కృప మీరు అప్పుడప్పుడు చూడండి ఆటోలు, మరి ఎట్లా అవి పోతున్నాయిగా నా వచనాలు. నా కృప నీకు చాలు అని యేసుక్రీస్తు ప్రభువారు పౌలుతో తన బలహీనతల్లో చెప్పాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. అది కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారు, నా కృప నీకు చాలని వీళ్ళు రాస్తున్నారు. అంటే దేవుని కృప మనం రెస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్కసారి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఈ సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 41వ వచనంలో చెప్పాడు అధ్యాయంలో, 42వ అధ్యాయంలో అభిషిక్తుని గురించి చెప్తూ నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అన్నాడు. 45లో నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అన్నాడు. మరలా ప్రవక్త ఆ వాగ్దానం మనకు దయచేస్తూ ఉన్నాడు. మోర్ దెన్ వన్స్, మోర్ దెన్ థ్రైస్ దేవుడు మన చేతిని పట్టుకొని మనల్ని నడిపించేవాడు. మనము స్థిరంగా ఉండాలి మన విశ్వాస విషయాల్లో. మనము అటు ఇటు తొట్టు పడకుండా ఉండాలి.
జారిపోకుండా ఉండాలి, మిస్ అవ్వకుండా ఉండాలి, పడిపోకుండా ఉండాలి. దేవుడు ఏం చేస్తున్నాడండి? నేను నీ చేతినే పట్టుకొని ఉన్నాను, కుడి చేతిని పట్టుకున్నాను, స్పష్టంగా రాశాడండి. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ 4 విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన స్వామి, ఈ రాత్రికాల సమయంలో నీ బిడలంగా చేరి ప్రభువా, నీ వాక్య ధ్యానంలో మీరు నన్ను నడిపించారు. అందుకే మీ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ 4 విషయాల్లో నాయన కోరెష్తో మీరు మాట్లాడారు నాయన. పార్శిక రాజు కాలంలో మీరు చేసిన చరిత్రను ప్రభా మా ముందుకు తీసుకొచ్చారు. మా దినాల్లో కూడా ప్రభా ఆ చరిత్ర మా చరిత్రగా ఉండేలాగున, మేము మందకు మంచి కాపురలంగా ఉండేలాగున ప్రభా, నీ యొక్క అభిషేక తైలం పొంది నీ ఆత్మకు లోబడి ప్రభా ముందుకు సాగిపోయే వారంగా, అంతేకాకుండా ప్రభా నీవు మమ్మలను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలుచుకున్నావు నాయన. అందుని బట్టి కూడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి వందనాలు నాయన. సరళం చేస్తామన్నారు నాయన. ఆ ఇనప తలుపులు కానీ ఇత్తడి గడియలు కానీ పగలగొడతామని సెలవిచ్చారు నాయన. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కుడి చేతిని పట్టుకొని ఉన్నారు నాయన. మాకు కావలసిన నిధులు, ధనము మీరు మాకు ఇస్తామని సెలవిచ్చారు. అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలు ఇవి నెరవేర్చమని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఆశీ కొరకు ప్రభా, లిడియా కొరకు, శామ్, హ్యాన్స్ కొరకు, హ్యాన్స్ కుటుంబం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాలెం ప్రార్థన మందిరం సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. దీన్ని మీరు బలపరచండి దేవా. వారిని ఇక్కడ తీసుకొచ్చి మందకు కాపరులుగా ఉంచారు నాయన. నీ కాపరత్వం క్రింద నాయన ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయము. మమ్మల్ని కూడా ఈయూలో, ఈజిఎఫ్లో నాయన కాపరులుగా ఉంచారు. ఆ పనిలో, ఆ బాధ్యతలో సాగిపోవటానికి కృప చూపించండి. ముందున్న సమయాన్ని మాకు మేలుకరంగా చేయమని క్రీస్తు ప్రభు శక్తిగల నామపేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన రాయనికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని తెలియజేయవలసిందిగా శ్యామని రిక్వెస్ట్ చేస్తాం. First of all, I would like to thank our Almighty God. మన దేవునికి చాలా వందనాలు. ఈ విధంగా ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ని మనం ఒంగోలు యూవిజిఎఫ్ ఫెలోషిప్తో పాటు కలిగి ఉండడానికి దేవుడు చేసిన సహాయం బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో మరి చాలా యాప్ట్గా అనాయింటెడ్ వర్డ్ని అందించిన జీజే రాయ్ తాత గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ చక్కగా ఈ మీటింగ్ అంతటిని లీడ్ చేసిన అప్పారావు అంకుల్కి, ఓపెనింగ్ ప్రేయర్ చేసిన సాల్మన్ అంకుల్కి, ప్రైజింగ్ చేసిన లీలమ్మమ్మకి, ధనలక్ష్మి ఆంటీకి, అండ్ గ్రీటింగ్స్ తెలిపిన రూత్ ఆంటీకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీరు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో మమ్మీ డాడీ ఇద్దరు చెప్తారు. సో యూఈజిఎఫ్ ఎప్పుడు చెప్తున్నట్టే ఇట్ ఈస్ స్పిరిచువల్ మదర్ లాంటిది మాకు. సో ఈ ఫెలోషిప్, సో వి ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. అండ్ నేను చిన్న ఒక మాట, పర్సనల్ మాట అది చెప్దాం అనుకుంటున్నాను. మాకు EU నుంచి గిఫ్ట్ అందిన తర్వాత ఇంత అని శామ్యుల్ అంకుల్ దగ్గర నుంచి మాకు మెసేజ్ వచ్చింది. అయితే ఫస్ట్ మా నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, వీ షుడ్ బి మోర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్. ఓకే, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఇచ్చారు అన్నప్పుడు వచ్చిన వర్డ్ ఏంటంటే వీ షుడ్ బి మోర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ బికాస్ గాడ్ ఈజ్ మోర్ గ్రేషియస్. అండ్ చిన్న మాట నేను యూలోనే నేర్చుకున్నాను, ఫాలోయింగ్ ద మాస్టర్లో. తర్వాత నేను బక్సింగ్ అంకుల్ బాగా ఫాలో అవుతా ఉంటాను. బక్సింగ్ అంకుల్ టీచింగ్స్లో, బక్సింగ్ అంకుల్ ద్వారానే ప్రొఫెసర్ ఈనాక్ గారు మరి ఆ పాలసీని పెట్టారు, ఫెయిత్ పాలసీని. సో చిన్నోడిని ఆయన మమ్మీకి చిన్న మాట సహాయం చేశాను అనమాట.
మమ్మీ ఆపరేషన్ విషయంలో కంగారు పడుతుంటే మా డాడీ దేవుని సేవ చేస్తున్నారు. గాడ్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ హిస్ సర్వెంట్. సో బై డిఫరెంట్ మీన్స్ చర్చ్ వాళ్ళు దేవర్ విత్ పర్సన్స్గా వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ ఈజీఎఫ్ వాళ్ళు యాజ్ అ మోరల్ సపోర్ట్, మచ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంటర్సెసరీ ప్రేయర్స్. ఓకే, విజ్ఞాపన ప్రార్థన నేను వింటూ ఉన్నాను. దాని వాల్యూ తర్వాత మనకి పరలోకంలోనే తెలుస్తుందంట. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన కనబడదు కదా, కనబడకుండా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా జాన్ విక్టర్ అంకుల్ అయితే నాతో ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు. అట్లా ఈవెన్ నేషనల్ వైడ్గా కూడా చాలామంది ప్రేయర్ చేస్తూ ఫోన్ చేస్తూ ఓకే వీఆర్ విత్ యూ అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని హార్డ్ టైమ్స్లో మరి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ చిన్న ప్రేయర్ తోటి ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు మన మధ్యన శామ్యుల్ అన్న వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. మనం మీటింగ్ ఇంతటితో క్లోజ్ ప్రేయర్ తర్వాత దాని తర్వాత ఆశీర్వాదం వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. సమయంలో మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన మీ లేఖన భాగాలకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో మీరు కలిగిన మీ ప్రణాళికలు, ఉద్దేశాలన్నిటికై మీకెంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పేరు పెట్టి పిలిచి అభిషేకించి ప్రభువా నాయన తండ్రి, ప్రభువా మీ యొక్క ప్రత్యేకమైన పని కొరకై మమ్మల్ని ఏర్పాటు చేసుకునే దేవుడు అని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు. లీడర్షిప్లోనికి తీసుకొని వచ్చి బాధ్యతలను అప్పగించి వాటిని నమ్మకంగా నెరవేర్చడానికి వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడు అని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటికై మీకు వందనాలు. మీ ఉద్దేశాల్లో మేము ఉండగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఆశను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గద్దినాల్లో వారు ఆయా పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు మీరు కనికరించారు. చాలిన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు మీరు అనుగ్రహించిన మంచి ఆరోగ్యానికై మీకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా నాయన మీ యొక్క పరిచర్లో ముందు కొనసాగటానికి మీరు చూపుతున్న కృప అంతటికై మీకు స్తోత్రాలు. మరొకసారి అన్నని అక్కను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు ప్రభువా వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా మీరు దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్ దినాల్లో నైనా మీ ఉద్దేశాలు వారి ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీకే వందనాలు చెల్లిస్తూ వారి పక్షంగా మీరు చేసిన ప్రతి విధమైన మేలు మహోపకారాన్ని తలపోసుకుంటూ నమ్మకమైన దేవుడు అని స్తుతిస్తూ ప్రభువా వారి యొక్క ఆనందంలో మేము కూడా పాలు పంచుకోవటానికి ఈ దినం ఏర్పాటు చేసిన యొక్క కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సహవాసాన్ని మీరు దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రాణనాథుడు ప్రాణరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, నడిపింపు ఇక్కడ చేరిన మనకును మరి ముఖ్యంగా వాక్య సత్యమును గ్రహించి అభిషేకించి దేవుడు పిలిచి అప్పగించిన పనిని నమ్మకముగా చేసి మహిమ తీసుకురావాలని తీర్మానం చేసిన ప్రతి వ్యక్తికి, తన సేవకుని కుటుంబానికి ఇది మొదలు సదా తోడై నడిపించును కాక. ఆమేన్. నీవొక్కడివే గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేయుదువు. నీవొక్కడివే గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా.
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో దించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ది లార్డ్. సో మరొకసారి ప్రభు నామంలో మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంచెం అర్లీగా వచ్చి ఉంటే కొంచెం సాక్ష్యం కూడా వినే ఉండేవాళ్ళు. మరి చాలా సంతోషంగా ఉంది నా మట్టుకు. నాకు ఆలస్యంలో అద్భుతం అన్నట్టు మీరు దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యాల్లో ఎన్నో ఎందుకు ఇలా జరుగుతున్న ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబుగా దేవుడు ఒక బ్రేకింగ్ ఇచ్చి ఆ బ్రేకింగ్లో గొప్ప బ్లెస్సింగ్ని తీసుకొచ్చాడని నేను గ్రహించి ప్రభుని స్తుతిస్తూ ఈజెఫ్గా మిమ్మల్ని అందరిని ఆహ్వానించి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వాక్యం అందించిన అన్నకి, సీనియర్ గ్రాడ్యుయేట్స్కి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, తమ్ముళ్ళకి, చెల్లెలకి ప్రభు నామన వందనాలు తెలియజేస్తాను.